హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీశైలం. నేను ఒక కార్ డ్రైవర్ని. ఈరోజు ఆటోమేటిక్ కార్ డ్రైవింగ్ ఎలా చేయాలి అనే దాని గురించి తెలుసుకుందాం. ఆటోమేటిక్ కార్ డ్రైవింగ్ నేర్చుకుందాం. ఓకే. కార్ డాష్ బోర్డ్. ఆటోమేటిక్ కార్కి వచ్చేసి మనకి ఇక్కడ చూసారా, బ్రేక్ అండ్ యాక్సిలేటర్ మాత్రమే ఉంటాయి, క్లచ్ ఉండదు. ఆటోమేటిక్ కార్కి క్లచ్ అనేది అసలు ఉండదు. ఈ రెండింటిని మనము ఒకే లెగ్తో కంట్రోల్ చేయాలి. ఇప్పుడు మాన్యువల్ కార్లో ఎలాగైతే మనం ఒక కాల్తో క్లచ్ కంట్రోల్ చేసుకుంటూ ఇంకో కాల్తో యాక్సిలేటర్ అండ్ బ్రేక్ కంట్రోల్ చేస్తామో అలాగే, కానీ ఇక్కడ క్లచ్ ఉండదు. ఇక్కడ ఓన్లీ మన రైట్ లెగ్తో ఉంటే ఈ యాక్సిలేటర్ అండ్ బ్రేక్ని కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. రెండు లెగ్ యూస్ చేయలేము, అది చాలా ప్రాబ్లం, కష్టం కూడా, సాధ్యం కాదని చెప్పాలి. ఇక గేర్ విషయానికి వచ్చేసరికి గేర్స్ ఇలా ఉంటాయండి. మనము ఎటువంటి క్లచ్ పట్టుకోవాల్సిన అవసరం లేదు, గేర్స్ వేయడానికి డైరెక్ట్గా వేయచ్చు. ఇది వచ్చేసి న్యూట్రల్లో ఉంది. ఇప్పుడు ఏ కార్కైనా ఏ వెహికల్కైనా న్యూట్రల్లో ఉంది అని తెలుసుకోవడానికి ఈ సింబల్ చూస్తే సరిపోతుంది. కానీ అలా సింబల్స్ లేని వాళ్ళు ఏంటంటే ఇలా గేర్ రాడ్ అనేది అటు ఇటు మూవ్ అవుతుందంటే అది న్యూట్రల్లో ఉన్నట్టు. గేర్లో ఉంటే మాన్యువల్ గేర్కైనా సరే అది గేర్లో ఉంటే అలా అటు ఇటు స్లైడ్ అవ్వదండి. ఇప్పుడు దీంట్లో వచ్చేసి ఈ కార్ని డ్రైవ్ చేయాలంటే ఇలా మనం వెనక్కి వేసుకుంటే సరిపోతుంది, అది డ్రైవింగ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. ఇక గేర్స్ అనేవి ఆటోమేటిక్గా షిఫ్ట్ అవుతుంటాయి, 1 2 3 అలా. మనం డ్రైవ్ చేసే కొద్దీ, స్పీడ్ పెరిగే కొద్దీ గేర్స్ అనేవి ఆటోమేటిక్గా మారడం జరుగుతుంది. ఇది వచ్చేసి డ్రైవింగ్ మోడ్, ఇది న్యూట్రల్. తర్వాత రివర్స్ వచ్చేసి ఇలా అనాలండి, ఇది రివర్స్. ఇప్పుడు రివర్స్ గేర్లో ఉంది. అయితే ఆటోమేటిక్ కార్లోనే మాన్యువల్గా కూడా మనం డ్రైవ్ చేసుకోవచ్చు కావాలంటే మైలేజ్ కోసం. అదేలా అంటే ఇప్పుడు న్యూట్రల్లో ఉంది కదా, న్యూట్రల్లో ఉన్నదాన్ని మనం ఇలా అని ఇటుపక్కకి లాగామనుకోండి, డ్రైవింగ్ మోడ్లోనే న్యూట్రల్ నుంచి డ్రైవింగ్ మోడ్లోకి వచ్చి ఇటుపక్కకి లాగామనుకోండి, ఇది మాన్యువల్ మోడ్. కింద ప్లస్ కనిపిస్తుంది కదా, మనకు గేర్లు పెంచుకోవాలి అన్నప్పుడు ప్లస్, ఫస్ట్ గేర్, సెకండ్ గేర్, థర్డ్ గేర్, ఫోర్త్ గేర్, ఫిఫ్త్ గేర్, ఇలా గేర్స్ని ఇట్లా కంట్రోల్ చేసుకోవచ్చు. గేర్స్ తగ్గించాలంటే పైకి -4, -3, -2, 1, న్యూట్రల్ ఇలా. ఇది ఆటోమేటిక్ కార్ డ్రైవింగ్. మాన్యువల్ కార్ డ్రైవింగ్ వచ్చి కూడా చాలామందికి ఆటోమేటిక్ కార్ డ్రైవింగ్ ఎలా చేయాలో తెలియదు. సో వాళ్ళ కోసమే ఈ వీడియో హెల్ప్ఫుల్గా అవుతుందని అనుకుంటున్నాను. సో ఇది ఫ్రెండ్స్ ప్రాసెస్. ఇక్కడ ఒక శాంపుల్ చూపిస్తాను ఎలా కంట్రోల్ చేయాలి అనేది, రెండు ఒకే లెగ్తో ఎలా కంట్రోల్ చేయాలనేది మీకు ఒక డెమో లాగా చూపిస్తాను. ఇది నా రైట్ లెగ్ అండి. మనము ముందుగా గేర్ని డ్రైవింగ్ మోడ్లో పెట్టుకొని, ఫస్ట్ బ్రేక్ పట్టుకోవాలండి. బ్రేక్ పట్టుకొని ఇగ్నిషన్ ఆన్ చేయాలి. ఆన్ చేసి బ్రేక్ పట్టుకొని డ్రైవింగ్ మోడ్లోకి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత స్టీరింగ్ కంట్రోల్ చేస్తూ మెల్లగా ఇలా యాక్సిలేటర్ ఇస్తూ ఇట్లా కంట్రోల్ చేసుకోవాలండి. వీడియో వచ్చేసి కార్ డ్రైవింగ్ వచ్చి, అంటే మాన్యువల్ కార్ డ్రైవింగ్ వచ్చి కూడా ఆటోమేటిక్ కార్ ఎలా డ్రైవ్ చేయాలో తెలియని వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. నేను కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేశానండి. ఎస్ఎస్సి ది స్మాల్ ఫ్యామిలీ అనేది నా ఛానల్ నేమ్. ఎస్ఎస్సి అంటే ఏం లేదు, ఎస్ఎస్సి అంటే నేను శ్రీశైలం నా పేరు, నా వైఫ్ శైలజ, సి అంటే నా స్మాల్ డాటర్ చైత్ర, మాది చిన్న కుటుంబం. సో ఈ ఛానల్లో నేను నా లైఫ్ గురించి, నా జాబ్ గురించి మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.